నేనైతే ఆత్రం మొహం దానిలాగా కాలేజ్‌కి వచ్చేసాను. ఓపెనింగ్ 24 అయితే అంటే సమ్మర్ ఇంటర్న్ చేసే వాళ్ళకి 22, 23 అలా రమ్మన్నారు. నేను మాత్రం 10థ్‌నే వచ్చేసాను ఊపుకుంటా. ఇంకా సమ్మర్ ఇంటర్న్ రివ్యూస్‌కి వెళ్ళాలి. అందుకని ఇంకా ఫ్యాకల్టీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎంత తిప్పిచ్చారో అసలు. ఇంకా నార్మలే పాపం వాళ్ళ ఇబ్బందులు ఏవో వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ ఏమన్నా బయట ఏమైనా జరిగిద్దో అని భయం వాళ్ళకి. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళి పర్మిషన్ అవన్నీ తీసుకున్నారు. పాపం వాళ్ళు చాలా తిరిగారు పర్మిషన్స్ కోసము. ఇంకా పర్మిషన్ తీసుకున్నాక మార్నింగ్ 4కి లేచాము. నేనైతే 4కి లేచాను. తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా అవుట్ పాస్ తీసుకుని వెళ్ళిపోయాము. ఇలా బయోమెట్రిక్ వేయాలి బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అవుటింగ్కి అంటే అక్కడ బయోమెట్రిక్ పెట్టి మళ్ళీ అక్కడ ఎంటర్ చేస్తే ఆ స్లిప్ ఇస్తారు. స్లిప్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా చాలా అంటే దగ్గర దగ్గర 20 మెంబర్స్ దాకా వెళ్ళాము బయటికి. ఇంకా అందరూ ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఇంకప్పటికే లేట్ అయిపోయింది. ఆటో వాళ్ళు ఇంకా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది కదా బాగానే మనీ వస్తాయని పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా సర్లేరా బాబు అయిపోయింది ఈ పంచాయతీ అంతా బయటకు వచ్చేసాం అనుకుని లోపల ఆటోలో కూర్చునే లోపల మళ్ళీ దిగండి అని పిలిచారు. ఏంట్రా ఈ పంచాయతీ అనిపించింది కాసేపు. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాము. మళ్ళీ లోపలికి రమ్మన్నారు. ఇంకా అక్కడ చూడండి మేము యాడ్ బయటకు పారిపోతాము అని సీసీ క్యామ్లు అన్నీ ఉన్నాయి ఎంట్రన్స్ దగ్గర. అక్కడ ఒక అతను ఉంటాడు సీసీ క్యామ్ చెక్ చేస్తూ. ఇంకా కౌంట్ తీసుకొని మళ్ళీ బయటికి పంపించారు. ఆ కౌంట్ తీసుకోవడానికి దగ్గర దగ్గర 1 అవర్ అలా పట్టింది. దాని తర్వాత ఏంట్రా బాబు ఈ టార్చర్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు. అసలే మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి. అది కాకుండా ఇప్పుడు టైమే 6:30 అలా అవుతుంది. మళ్ళీ చేరుకునే లోపల లేట్ అవుతుంది అనుకున్నారు. ఇంకా సర్లే అని ఇంకా బయటికి కౌంట్ తీసుకుని పంపించేశారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. నేను మా ఫ్రెండ్స్ అయితే కాసేపు అందరూ ఫోన్లు చూసుకుంటే బిజీ అయిపోయారు. కాసేపటికి మా ఫ్రెండ్ అయితే పాపం నిద్ర సరిపోక మా తిర్రు అయితే నిద్రపోయింది కాసేపు. ఇంకా మా వాళ్ళు ఆగుతారా, ఇంకా సాంగ్స్ పెట్టండి అంకుల్ అని చెప్పారు. ఇంకా తర్వాత ఇంక స్టార్ట్ చేశారు వ్యాపారం. ఇంకా టిఫిన్ చేయాలని ఒక దగ్గర అయితే ఆపారు. అసలు ఇటు సైడ్ అయితే అసలు ఏం డెవలప్ అవ్వలేదు. ఎలా ఉండేది అలానే ఉంది. అసలు కరెక్ట్ రోడ్స్ కూడా లేవు. అసలు మంచి రోడ్స్ కూడా లేవు. ఇలాంటి రోడ్స్ లేకపోవడం వల్లే చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా మా వాళ్ళు సెకండ్ ఆటో వాళ్ళు వచ్చేసారు. మొత్తం 2 ఆటోస్. ఇంకా అడ్జస్ట్ అయ్యి అలా వచ్చేసాము. మా వాళ్ళు ఆ టైంకి వచ్చేసారు. ఇంకా నేను ఏమేమి ఉన్నాయని చూస్తున్నా. ఆయిల్ తింటే మళ్ళీ జర్నీలో ఏమన్నా తేడా కొట్టిద్దామని చెప్పేసి వద్దులేరా బాబు దోశ తినడం బెటర్ అనుకొని ఇంకా దోశ ఆర్డర్ చేశాను. ఎందుకు చిన్న గుహలాగా ఉంది రూము బాబోయ్ అనిపించింది. ఇంకా దోశ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంకెప్పుడు వచ్చిద్దిరా బాబు ఈ దోశ అని చెప్పేసి. ఇంకా అంతలోపే అంకుల్ వచ్చి ఆర్డర్ తీసుకొని ఇంక వెంటనే తీసుకొచ్చేసాడు దోశ. దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా అని కాదు మా మెస్ కన్నా బెటర్. అందుకని ఇంకా తినడం అయిపోయాక ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ క్యాప్చర్ చేద్దాం అనుకుని ఫోన్ అలా తిప్పాను. ఒక్కొక్కరు సిగ్గుపడుతున్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నాదైతే తినడం అయిపోయింది. ఇంకా రిటర్న్ మళ్ళీ ఆటోలోకి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ మా వాళ్ళు స్టార్ట్ చేశారు మ్యూజిక్ పెట్టండి అంకుల్ అని. ఆ అంకుల్ ఎందుకు వీళ్ళతో వచ్చాను అనుకుంటాడు. నేనైతే ఫస్ట్ నిద్రపోవాలని చెప్పి మా ఫ్రెండ్ అసలు ఆటో స్టార్ట్ అయినప్పటి నుంచి పడుకుంది. మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుంది. పాపం నైట్ అంతా నిద్రపోలేదు. ఆ ఎర్రర్స్ ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల. ఇంకా మళ్ళీ మా వాళ్ళు ఇంకా ఆటో స్టాప్ చేసేదాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు.
ఏంటబ్బా ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారని కాసేపు షాక్ అయ్యా. ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా డిస్కషన్ అయిపోయాక ఇంక పాపం డ్యాన్స్ వేయరేమో అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంకా వేయడం. ఇంకా విజయవాడ వెళ్ళేదాకా వేస్తూనే ఉంటారు మా వాళ్ళు. ఊరికే వీళ్ళతో బేరం ఆడాడు. ఏంటి నాకు ఈ తలనొప్పి అన్నట్టు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఫైనల్గా విజయవాడకి అయితే వచ్చేసాము. ఎన్ని రోజులు అయిందో అంటే మొన్ననే ప్రతి వీధి తిరిగేసాం మేము విజయవాడలో. అంటే ఈవినింగ్ టైం ఇంకా ఖాళీగా ఉంటాం కదా, అలా అలా తిరిగి అలవాటు. ఇంకా అలా విజయవాడని చూడగానే మళ్ళీ వచ్చేసాం మన ప్లేస్ కన్నా ఒక ఎగ్జైట్మెంట్. అంటే దాదాపు ఒక 7-8 డేస్ ఉన్నాం కాబట్టి బాగా అలవాటు అయిపోయింది విజయవాడ. ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాము. తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. నేనైతే ముందుగానే ప్రాజెక్ట్ కూడా చేయలేదు. అంటే చేసే ట్రై చేశాను. నాకు బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడం, ఆ డేటాబేస్ ఎలా చేయాలి ఏంటి తెలియక ఇంకా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారని వెళ్ళిపోయాను డైరెక్ట్గా. అనుకున్నట్టే మా వాళ్ళు హెల్ప్ చేశారు. పాపం మా ఫ్రెండ్స్ సుకన్య, తిర్రు వాళ్ళు నా ప్రాజెక్ట్ అంతా పాపం చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు లేకపోతే అసలు నేను ప్రాజెక్టే చేసేదాన్ని కాదేమో. ఇంకా ఫైనలీ అందరూ ఎర్రర్స్ బాడిన పడి అలా ఉన్నారు. చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయిందంటే అక్కడ చాలా తిప్పలు పడ్డాము. అవన్నీ తీయలేదు. అంతా ఏడుపులే ఆ రోజు అంతా. ఎందుకులే ఈ కంపెనీ ఇంక ఇదేమో లాస్ట్ చూడడం. మేబీ మా మెంటర్స్ని అయితే చాలా మిస్ అవుతాం. అంటే బాగా తెలిసిన అన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇంకా అన్న వాళ్ళతో ఫోటో అడిగాము. ఫోటో అడిగితే మీకు తీస్తాను పట్టండి అన్నారు జోకేసి. ఇంకా అన్న వాళ్ళతో ఫోటో దిగేసి ఇంకా రోడ్డు దగ్గర ఆటో కోసం బస్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాము. ఇంకా అంతసేపు వెయిట్ చేయలేక అక్కడ మాల్ కనిపిస్తుంది కదా, దాంట్లో దూరిపోయాము అందరం ఏసీ కోసం. ఇంకా అక్కడ కేక్స్ ఏదైనా తీసుకుంటారేమో అని వెళ్ళారు. ఇంకా మా ఫ్రెండ్స్ అలా చూస్తున్నారు అన్నీ, ఏది తీసుకుందాం అని చూస్తూ ఉండిన్నారు. ఇంక వీళ్ళు తీసుకునేటట్లు లేరని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. బయటకు రాగానే ఇంకా ఆటో అయితే ఒకటి తీసుకుని మాట్లాడారు మా వాళ్ళు. ఇంక అందరూ అయితే ఫోన్లలో బిజీగా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు కదా ఎలా అయినాయి రివ్యూస్ అవన్నీ. ఇంకా ఆటో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేబీ విజయవాడ దిస్ ఈజ్ ద లాస్ట్ ఏమో. అంటే మళ్ళీ ఇంత దూరం లోపలికి వచ్చి ఇంత ఫ్రీగా తిరగలేము. అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే మనం కొంచెం ఎంజాయ్ చేస్తాము. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి. తర్వాత ఏమంత ఉండదు నాకు తెలిసి. మేబీ దిస్ ఈజ్ ద లాస్ట్ మూమెంట్ నాకు తెలిసి ఇంటర్న్షిప్ అనేది. ఇంకా అలా మా వాళ్ళందరూ కాలేజ్ గురించి రివ్యూస్ గురించి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. తర్వాత అంతలోపు వీడియో వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీలు ఇంకా ఫ్రైడ్ రైస్లు ఇంకా తినేవి ఏమన్నా కావాలంటే అవన్నీ తీసుకోవాలని చెప్పి ఓ దగ్గర ఆపారు. ఇంకా మా వాళ్ళందరూ కట్టించుకుంటా అంటే ఇక్కడ లేట్ అవుతుందని నేనైతే ఇంకో వేరే దగ్గర బండి దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడైతే అంకుల్ ఫ్రైడ్ రైస్ చేశారు. కొంచెం స్పైసీగా చేయమని చెప్పాను. అందుకని చెప్పి కారం వేసి పడేసినట్టున్నారు. మా ఫ్రెండ్ తింటా ఉంటే చెప్పింది అసలు ఏంటో ఇంత కారంగా ఉందని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కారం వేస్తారని. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మనం కూడా ఫ్యూచర్లో ఏం జాబ్ రాకపోతే ఏం చేయాలో ఇలాంటివి ఏమైనా చేసుకోవాలేమో. ఇంకా ఫ్రైడ్ రైస్ కట్టించుకొని ఇంకా బ్యాక్ అయితే అయిపోయాము. నేను రిటర్న్ వచ్చేది గేట్ దాటేది అవన్నీ వీడియో తీయలేదు. ఎందుకంటే నా ఫోన్లో అప్పుడు ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని ఏం క్యాప్చర్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోయి ఇంకా నైట్ అంతా అలా అంటే అలసిపోయి ఉంటాం కదా నిన్న మొన్న అంతా ఈ ప్రాజెక్ట్ ఇష్యూ వల్ల. అందుకని కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా ఉండిపోయాము. ఎందుబ్బా ఫ్రైడ్ రైస్ వీడియో పెట్టి అంతా చెప్తుంది అనుకోకండి. ఇంకా నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు, ఏమనుకో.